నేను అనేక సార్లు ప్రస్తావించాను. తిరుమల లడ్డు కల్తీకి సంబంధించిన దాంట్లో 3 రకాలు ఉంటుంది. ఫస్ట్ ఒకటి ట్యాంకర్‌ని అక్కడున్న ల్యాబ్‌లో టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసిన తర్వాత అక్కడ క్లియరెన్స్ ఇస్తేనే రానియ్యాలి. లేకపోతే తిప్పి పంపిస్తారు. తెలుగుదేశం టైంలో 13 ట్యాంకర్‌లు వెనక్కి పంపించారు. వైసీపీ టైంలో 18 ట్యాంకర్‌లు వెనక్కి పంపించేశారు. దెన్ అప్పుడు 15 అనుకోండి తెలుగుదేశం టైంలో. మొత్తం అప్పుడు రిటర్న్ పంపిస్తారు. టెస్ట్ చేశాక అందులో తేడా కనబడితే గనక. నంబర్ 1. నంబర్ 2 తర్వాత ఒకవేళ ఆ టెస్టులో కనబడకపోయినా నెయ్యి వచ్చిన తర్వాత ఆ తిరుమల పోర్టులో ఉన్నటువంటి ఎవరైతే లడ్డూ తయారు చేసే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన తరతరాలుగా చేస్తున్నారో వాళ్ళు ఆ వాసన చూడగానే కనిపెడతారు. అందులో ఏమైనా కల్తీ ఉంటే తీసి పక్కన పెట్టేస్తారు. వాళ్ళు ఇట్లా అనగానే అది 100 కిలోలు తయారు చేసిన 200 కిలోలు తయారు చేసిన తీసి పక్కన పడేయడమే. దాంతో మళ్ళీ చేయకూడదు లెక్క ప్రకారం. వాళ్ళ విషయంలో ఆ బాధ్యతని పాటిస్తారు అధికారులు. లేదు నువ్వు కలిపేసి పో అని చెప్పరు. ఇది నెంబర్ 2. నెంబర్ 3 అక్కడ మిస్ అయ్యి ఉంటే పబ్లిక్కి తెలుసు, అది పక్కన పెడదాం. ఈ నెంబర్ 2 యాక్టివిటీ ఏదైతే ఉంటుందో ఇప్పుడు నెంబర్ 1 దగ్గర కలిసిపోయింది కల్తీ అన్నటువంటిది ప్రచారం చేశారు. అది ఫెయిల్ అయ్యింది. దాంతో లేదు లేదు అయినా కలిసింది మీకు తెలియదు 5 ఏళ్ల నుంచి తిన్నారని చెప్పారు. ఇప్పుడు పోర్టులో పనిచేసే ఎవరైతే బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళ మీదన ఒత్తిడి తెస్తున్నారు. ఎందుకంటే ఇక పబ్లిక్ సిట్ నివేదిక తర్వాత నమ్మట్లేదు కాబట్టి లేదు లేదు చాలా దారుణమైన నెయ్యి వాడేవాళ్ళు, మేము మానసికంగా కుంగిపోయాము, తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది మా బ్రతుకు తెరువు కోసం అని చెప్పమని వాళ్ళ మీదన ఒత్తిడి తెస్తున్నారట. వాళ్ళని లేకపోతే మేము ఉద్యోగం తీసేస్తామని బెదిరిస్తున్నారట. అది నిన్న కరుణాకర్ రెడ్డి చెప్పుకొచ్చినటువంటి మాట. ఇది ఎంతవరకు నిజమో తేలాల్సి ఉంది. రాబోయే రోజుల్లో వాళ్ళ చేత చెప్పిస్తారా చూడాల్సి ఉంది.